కింద మాట్లాడతారు కదా. అంటే మన మద్రాసు రాష్ట్రం నుంచి మన రాష్ట్రం విడిపోయి తెలుగు రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రతిపాదికన తెలుగు రాష్ట్రం వేరే ఉండాలని అమరనాథ దీక్ష చేస్తే ఈయన చచ్చిపోయాడు. అమరనాథ దీక్ష చచ్చిపోయిన తర్వాత అప్పుడు మనకి తెలుగు రాష్ట్రం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. అంతకుముందు మనం తమిళనాడు రాష్ట్రంతో కలిసి ఉంటే మనల్ని మద్రాసీలు అనేవారు, చాలా నీచంగా చూసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈయన స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రులకి తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని పోరాటం చేసి అమరనాథ దీక్ష చేసి చచ్చిపోయాడు. అంతేగాని ఇవాళ పుట్టినరోజు వర్ధంతి కాదు. ఏం చెప్తున్నా మీరు అలా గూగుల్లో చదవండి. మా పొట్టి శ్రీరాములని కొట్టండి వెళ్ళే. ఈరోజు మోటార్ అలా వెళ్ళిపోతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్ర నగరంలోని కోటకొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు వచ్చి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ప్రిన్సిపాల్ ప్రసాద్ గారు, అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ మేడం ఎన్ఎస్ఎస్ వెంకట గారు, అలాగే స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు ప్రజలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మద్రాసు రాష్ట్రంలో కలిసి మద్రాసీలతోటి కలిసి ఉండేవారు. అప్పుడు మళ్ళీ కూడా మద్రాసీలు అని చెప్పి నార్త్ ఇండియాలో అయ్యి ఢిల్లీ వెళ్ళినా పిలిచేవారు. మన ఆంధ్రులు ఎవరైతే తెలుగు మాట్లాడేవారు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని, వాళ్ళకి మద్రాసులో సరైన గౌరవం దక్కట్లేదని చెప్పి మరి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది నిరాహార దీక్ష చేస్తానంటాడు. సరిగ్గా శుభ్రంగా పొద్దున ఫుల్గా టిఫిన్ తినేసి 10ంటికి వస్తాడు, కూర్చుంటారు. మధ్యాహ్నం 10కి వెళ్ళి పలావ్ తినేస్తారు. 4-5 వెళ్ళేటప్పటికి స్నాక్స్ తినే టైంకి లేచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిరాహార దీక్షలు అందరూ అలా చేస్తున్నారు. కానీ ఆవేళ పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేశాడు. కంటిన్యూస్గా 56 రోజులు దీక్ష చేసి మొత్తం ఆయన సిక్కి శల్యమైపోయి ఆ నిరాహార దీక్షలోనే చనిపోయాడు. ఆయన చనిపోతే ఆవేళ మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరో కూడా సరిగ్గా సపోర్ట్ చేయలేదు ఆయనకి. అప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కొంతమందికి పిలిపించి, ఏంటిది మనోడు తెలుగు రాష్ట్రం కావాలని, ఇలా చనిపోతే మీరు ఎవరు రారని పిలిపిస్తే అప్పుడు కొంతమంది వచ్చి ఇన్ని మద్రాసు వీధుల్లో ఊరేగించి ఆయనకి మరి దాన సంస్కారాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన విషయం తెలుసుకుని మరి మన కేంద్ర ప్రభుత్వం వారు తెలుగు రాష్ట్రాన్ని తమిళ రాష్ట్రాన్ని ఎడగొట్టి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రాష్ట్రాన్ని మనకి ఇవ్వటం జరిగింది. ఆ మహానుభావుడు వల్ల ఈవేళ మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది రావడం జరిగింది. తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఒక రాష్ట్రం జరిగింది. మరి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావుడిని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈవేళ ఇక్కడ కోటకొమ్మ సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అందరికీ కూడా ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.